మన క్రియేటివిటీ ఉండదు. మన క్రియేటివిటీ లేకపోతే మనకు డబ్బు రాదు, అన్ని స్టార్ట్ అవుతుంది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ ని, ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కదా బిజినెస్ వాళ్ళది. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎవరో వచ్చేసి హెల్ప్ చేస్తారు అని. మన బిజినెస్ కాదు. ఎవరైనా చాలా మంది బిజినెస్, ఇది వెస్టర్న్ బిజినెస్ వదిలేసి ఎవరైనా బిజినెస్ ఉన్నారా? మీరున్నారు కదా బిజినెస్ లో, మీరున్నారా? ఏం బిజినెస్ చేస్తామా? అదే లేడీస్ ఎంపోరియం బ్యూటిషియన్. కూర్చోండి. లేడీస్ ఎంపోరియం బ్యూటిషియన్ బిజినెస్ చేయనప్పుడు ఎవరైనా వెయిట్ చేస్తారా? ఎవరో వచ్చేసి మీకు చెప్తారు అది చెప్తారు అని. మీ బిజినెస్ మీరు చేస్తారు కదా. ఈ బిజినెస్ లో అప్లైన్ ఎవరు ఉన్నారు? మీరేనా? మన బిజినెస్ లో వితౌట్ అప్లైన్ జరగదు బిజినెస్. అదే కరెక్ట్. ఇప్పుడు మీ బిజినెస్ లో, వెస్టేజ్ బిజినెస్ లో వితౌట్ అప్లైన్ ఇంపాసిబుల్ బిజినెస్. మన అండర్స్టాండింగ్ ఏమంటే వెస్టేజ్ లో అప్లైన్ సపోర్ట్ లేకపోతే అసలు బిజినెస్ కుదరదు. ఏంటి ఎస్? ఇప్పుడు మీరు ఎస్తుంటున్నారు కదా, మీ ఇంటి పక్కన షాప్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్ షాప్స్, జనరల్ షాప్స్ ఇవన్నీ ఉన్నారు కదా. ఆడది ఎవరు అప్లైన్? వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు? వాళ్ళకి ఎవరు చెప్తారు? పొద్దున్నే 6 o'clock రావాలి, నైట్ కి 12 o'clock వెళ్తేను రేపు పొద్దున్నే 6 o'clock రావాలి అని ఎవరు చెప్తారు? మీరు ఇంట్లో పెళ్లి ఉంటే ఎవరో హాఫ్ డే షాప్ ఓపెన్ ఉంటుంది, ఇంట్లో పెళ్లి ఉంటే హాఫ్ డే లో వచ్చేసి కూర్చుంటాడు గల్లాలు. ఎవరు చెప్తారు? భోజనం చేయనప్పుడు బిజినెస్ ఆడుంటే భోజనం పచ్చం చేసేసి లెఫ్ట్ హ్యాండ్ లో ఇస్తాడు. ఎవరు చెప్తారు అదని చేయాలని చెప్పేసి? ఎందుకంటే అతను తెలుసు నా బిజినెస్ అని చెప్పేసి, అందుకే అదని చేస్తారు. అలాగే మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకెవరో వచ్చేసి నాకు చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్. ఉన్నారు మంచిది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే మీ బిజినెస్ చేయడానికి మీకు అవదు, మీ బిజినెస్ మీరు చేయడానికి అవదు. మీరే దిగాలి. మాత్రం ఎవరో ఉన్నారు. ఏమంటే మీరు దిగితే, మీరు టర్న్ చేస్తే ఎవరో అప్లైన్ ఉన్నాడు అక్కడ, కావాలంటే ఉన్నాడు. అతను ఉన్నాడని చెప్పేసి అతని మీద డిపెండ్ అవుతావు. ధైర్యంగా అతను ధైర్యం చెప్తాడు, ఎల్లు బాబు నువ్వు బిజినెస్ చేయింటాడు, నువ్వు బిజినెస్ చెయ్యి, నువ్వు దిగు, నువ్వు నేర్చుకో, నేర్పించు, ఇదన్నీ చెప్తారు. మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్, సార్ ఇది ప్రాబ్లం వచ్చింది ఎలాగా. ఇప్పుడు సిద్ధార్థ్ గారిది నాని కాన్వర్సేషన్ జనరల్లీ చూస్తే 4 to 5 seconds అంతే. 4 to 5 seconds తర్వాత మరో కలిగితే కాన్వర్సేషన్ అవుతుంది, లేకపోతే కాన్వర్సేషన్ లేదు. లాస్ట్ 15 days ముందు ఒక టీం ఉంది నాది, చిన్న టీము. అక్కడ చిన్న టీం యాక్టివిటీ చాలా, బూట్ క్యాంప్ అది ఇది ఏమేమో చేస్తుంటారు, మాత్రం సేల్స్ అంతా ఇది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళని మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్ గా ఐడియా రాలేదు. అన్ని లీడర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని సిద్ధార్థ్ గారు ఫోన్ చేశాను. ఆఫ్టర్ మేబీ 2-3 years తర్వాత ఈ గురించి ఫోన్ చేశాను. ఇలా ఉంది ఎలా చేయాలి, ఇలా చేయి, ఈ క్వశ్చన్ అడుగును. ఓకే డన్. నేను పిలువలేదు సార్, ప్రాబ్లం ఉంది రాండి నేను పిలువలేదు. నా బిజినెస్ నేనే చేయాలి, సిద్ధార్థ్ గారి బిజినెస్ కాదు ఇది. నా కింద నా బిజినెస్, నా పైన నాకు సంబంధం లేదు. నా సంబంధం అంటే నేను నా డౌన్ లైఫ్ అదే సంబంధం. నా బిజినెస్ నా కింద ఉంటుంది, నా పైన ఉంటుంది. నా పైన నా బిజినెస్ కాదు అది అప్లైన్ బిజినెస్ లో అతను చూసుకుంటాడు. నాకు గైడెన్స్ ఉంటే చాలు, అతను గెస్టింగ్స్ గైడెన్స్ ఉంటే చాలు, వేరే ఏం అక్కర్లేదు. మై బిజినెస్ ఇస్ మై కింద. సో నా బిజినెస్ ఉన్నప్పుడు నేనే ప్రాబ్లమ్స్ చేసుకోవాలి, నేనే ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అసిస్టెన్స్ అవ్వాలి, గైడెన్స్ చేయాలి, బ్లెస్సింగ్ చేయాలి, ఇదన్నీ నేనే చేసుకోవాలి. సో అండర్స్టాండ్, బిజినెస్ లో సక్సెస్ రావాలంటే ఇది నా బిజినెస్, నేనే చేయాలి. నాకు బిజినెస్ ఎలా చేయాలి తెలిసిలేకపోతే నేర్చుకోవాలి, కనుక్కోవాలి. ఎలాగని సిఎస్ ఎలా చేయాలి కనుక్కోండి, ప్రొడక్ట్ గురించి ఎలా మాట్లాడాలి కనుక్కోండి, మార్కెటింగ్ ప్లాన్ ఎలా మాట్లాడాలి కనుక్కోండి, చెక్ ఎలా వస్తుంది కనుక్కోండి. తెలుసుకోండి. ఎందుకంటే ఇది నా బిజినెస్, నాకు తెలియాలి. నేను ఈ బిజినెస్ ని కంప్లీట్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరందరూ అండర్స్టాండ్ చేసుకున్నారు. మీకు నేను చెప్పట్లేదు, మీ డౌన్ లైన్స్ కి నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళకి డెఫినెట్లీ చెప్పాలి, బాబు బిజినెస్ కరెక్ట్ గా చేయాలంటే బండి నాది, ఎవరు తుడుతారు? నేను తుడితే మనం ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. అప్లైన్ వస్తాడు తుడుతాడు అంటే అప్లైన్ ఫ్రీగా ఉన్నాడు వస్తాడు.
లేకపోతే బండి వేస్ట్ కదా, బండి వేస్తా ఇదా? నా బండి అంటే నేను నా రాదంటే నేర్చుకోండి. ఫస్ట్ డిఫికల్ట్ అవుతుంది, పర్లేదు, తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. డిఫికల్ట్ అవుతుందంటే దాంట్లో నా అప్లైన్ వస్తాడు, ఆడుతూ అప్లైన్ ఫీట్ ఉన్నప్పుడు వస్తాడు, అతనికి ఎంత టైం ఉంది అంత తోడే వెళ్ళిపోతాడు. సో నా బండి నాది బండి, నా బిజినెస్ నేనే చేయాలి. అది అండర్స్టాండింగ్ చేయండి. లేకపోతే యూఆర్ వేస్టింగ్ టైం యాక్చువల్లీ. మీ బిజినెస్ మీరు అనుకుంటున్నారు కదా 1 lakh, 2 lakh, 5 lakh, 5 acre ల్యాండ్ 1 crore ఇంటూ, అదే ఏం అవుతుంది. మనమే దిగాలి. బిజినెస్ మ్యాన్.